నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బ్రిటన్ అనగానే మనకు గుర్తొచ్చేది చల్లటి వాతావరణం, ఎప్పుడూ కురిసే చిరుజల్లులు. కానీ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణంగా యూకే చరిత్రలోనే అత్యంత వేడి జూన్ నెలగా ఈ ఏడాది రికార్డు సృష్టించింది. ఓవైపు రికార్డ్ బ్రేకింగ్ హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్ హెచ్చరికలతో బ్రిటన్ ప్రజలు సతమతం అవుతుంటే, ఇప్పుడు వైద్యులు మరొక ఊహించని కొత్త ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ అంతటా ఎండ తీవ్రతతో పాటు ఇటీవలి వర్షాల వల్ల ఏర్పడిన తేమ కారణంగా దోమల సంతతి మునుపెన్నడూ లేని విధంగా విస్తరిస్తోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అధికారిక హెచ్చరికలు జారీ చేశారు. ఈ తాజా సంక్షోభం వెనుకున్న శాస్త్రీయ కారణాలను విశ్లేషిస్తే మెడికల్ ఎంటమాలజీ నిపుణురాలు డాక్టర్ మోజ్కా క్రిస్టియన్ వెల్లడించిన వివరాల ప్రకారం బ్రిటన్లో మే నెల అంతా పొడిగా సాగింది. కానీ జూన్ నెలలో కురిసిన వర్షాల వల్ల తోటల్లో, డ్రైనేజీలలో, నివాస ప్రాంతాల చుట్టూ భారీగా నీరు నిలిచిపోయింది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో దోమలు గుడ్లు పెట్టడానికి ఈ వేడి నిల్వ ఉన్న నీరు ఒక పర్ఫెక్ట్ బ్రీడింగ్ గ్రౌండ్గా మారిపోయాయి. వేడి పెరిగే కొద్దీ ఆడదోమల లైఫ్ సైకిల్ వేగవంతం అవుతోంది. దీనివల్ల కేవలం కొన్ని రోజుల్లోనే లక్షలాది దోమలు పుట్టుకొచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ప్రస్తుతానికి బ్రిటన్లో దోమల వల్ల తక్షణ వ్యాధుల ముప్పు లేనప్పటికీ సైంటిస్టులు ఆసియా దోమ, ఈజిప్షియన్ దోమ వంటి ప్రమాదకరమైన ఇన్వాసివ్ జాతుల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే ఈ జాతుల దోమల గుడ్లను పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే డెంగ్యూ ఫీవర్, జీకా వైరస్, వెస్ట్ నైల్ వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు బ్రిటన్ శీతోష్ణ స్థితికి పూర్తిగా అలవాటు పడి స్థిరపడిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్ని మోడలింగ్ స్టడీస్ ప్రకారం 2060 నాటికి లండన్ నగరంలో డెంగ్యూ వంటి ఉష్ణమండల వ్యాధులు సర్వసాధారణం కానున్నాయి. ప్రస్తుతానికి బ్రిటన్లో ఈ దోమల వల్ల పెద్ద ప్రమాదాలు లేకపోయినప్పటికీ ఐరోపాలోని మిగతా ప్రాంతాల్లో అంటే ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇలా ప్రతి ప్రాంతంలో ఇప్పటికే మునుపెన్నడూ లేని విధంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నమోదవుతున్నాయి. శీతోష్ణ స్థితి మార్పులను మనం కేవలం ఎండలు పెరగడంగా మాత్రమే చూడలేం. అది పరోక్షంగా మానవ ఆరోగ్యానికి ఇలాంటి కొత్త ముప్పులను మోసుకొస్తోందని ఈ బ్రిటన్ సంక్షోభం మరోసారి నిరూపించింది. అధికారులు జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.